'వెంకీ', 'దుబాయ్ సీను', 'ఆనందం', 'లౌక్యం', 'కింగ్' ఇంకా 'సొంతం' వంటి ఎన్నో సినిమాల్లో తన కామెడీతో మెప్పించిన రామచంద్ర తాజాగా పక్షవాతానికి గురయ్యారు. ఆయన పేరు వినగానే ఎక్కువ మందికి 'వెంకీ' సినిమానే గుర్తొస్తుంది. 'వెంకీ' సినిమాలో రవితేజ, ముగ్గురు ఫ్రెండ్స్‌లో ఆయన కూడా ఒకరు. అయితే అలాంటి రామచంద్ర పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది. ఆయనకి రీసెంట్‌గా పక్షవాతం రావడంతో ఎడమ కాలు, ఎడమ చెయ్యి పూర్తిగా పడిపోయి నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైపోయారు. అయితే తాజాగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. నేను రీసెంట్‌గా మీ దగ్గరకొచ్చినప్పుడు బాగానే ఉన్నారు. ఇంతలోనే ఏమైందని ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అడిగారు. దాంతో రామచంద్ర మాట్లాడుతూ అంతా బాగానే ఉంది. కానీ రీసెంట్‌గా నా ఫ్రెండ్ డెమో షూట్ కోసం ఒక 15 రోజుల క్రితం వెళ్ళాను. అక్కడ షూటింగ్ చేస్తుండగా సడెన్‌గా కాలు, చెయ్యి నొప్పి వచ్చింది. దాంతో హెల్త్ బాగోలేదని ఇంటికి వచ్చేసాను. ఆ తర్వాత బీపీ బాగా పెరిగిపోయింది. అప్పటికే నాకు పెరాలిసిస్ అటాక్ అయింది. కానీ నేను గమనించలేదు. ఆ తర్వాత 2 రోజులకి ఫ్యామిలీ డాక్టర్‌కి చూపిస్తే సిటీ స్కాన్ చేశారు. బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయిందని తెలిపారు. ఆ తర్వాత ఎడమ కాలు, ఎడమ చెయ్యి పడిపోయింది. 2 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. అలాగే డైలీ ట్రీట్మెంట్‌తో పాటు ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాలన్నారు. అయితే ఇప్పటి వరకు చాలా డబ్బులు ఖర్చయ్యాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మెంబర్ అవ్వడం వల్ల కొంత డబ్బులు సెటిల్ అయ్యాయి. కానీ ట్రీట్మెంట్ కోసం మరిన్ని డబ్బులు కావాలని డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పటికే ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. ప్రస్తుతం ఎవరైనా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు రామచంద్ర. అంతేకాకుండా తన పరిస్థితి తెలిసి ఇప్పటి వరకు ఎవరూ కూడా తనకి ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉందని అడగలేదని కూడా బాధపడ్డారు. ప్రస్తుతం కమెడియన్ రామచంద్ర పరిస్థితికి సంబంధించి వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చాలా మంది అభిమానులు ఆయన పరిస్థితి చూసి బాధపడుతున్నారు. ఒకప్పుడు తన కామెడీతో ఎంతో మందిని కడుపుబ్బా నవ్వించిన రామచంద్ర ప్రస్తుతం ఇలాంటి స్థితిలో ఉండడం నిజంగా బాధాకరం. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని తోచినంత సహాయం చేయాలని కోరుకుంటున్నారు. మరి సినిమా ఇండస్ట్రీ నుండి ఎవరైనా ముందుకొచ్చి కమెడియన్ రామచంద్రకి ఏమైనా ఆర్థిక సహాయం చేస్తారా అన్నది వేచి చూడాలి.